నరసింహస్వామి ఆనగా నేను కూడా అక్కడ ఉన్న పక్కన ఆయన పక్కనే ఆ రోజు విజువల్ కనపడుతున్నారు గారి పక్కన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు పక్కన మీరు కనపడుతున్నారు. నేను ఆ రోజు పక్కనే ఉన్నా. ఎవరు ఏమైనా నేనున్నా లేకున్నా రాహుల్ గాంధీ గారు ఏదైతే రైతు డిక్లరేషన్ వరంగల్ సభలలో తర్వాత దుక్కుగూడ సభలలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తెలంగాణ రైతులకు నెరవేరుస్తా అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసిండు. ఇవాళ 10 ఏళ్ల ప్రభుత్వం ఉంది. గతంలో 10 ఏళ్ల ప్రభుత్వం కూడా 2014లో వాగ్దానం చేసింది రైతులకు, 2018లో వాగ్దానం చేసింది. 2018లో వాగ్దానం చేసినప్పుడు ₹1,00,000 రుణమాఫీని 4 ఏళ్ల దాకా వాళ్ళ వడ్డీలు పెరిగినాయి కానీ రుణమాఫీ కాలేదు. రుణమాఫీ అయిన సమయానికి ఎన్నికలు వస్తున్నాయన్న దృష్ట్యా వాళ్ళు మొత్తం అందరికి ఇయ్యలేదు. దఫాల వారికి ఇస్తామని చెప్పి తర్వాత వాళ్ళు దగ్గర ఒక మొదటిసారి 2014లోనేమో 16,000 కోట్లు ఇచ్చారు. 2018 ఎన్నికలలో గెలిచినాక చివరికి 12,000 కోట్లు ఇచ్చారు. అంటే ప్రజలను కేవలం ఎన్నికల కోసమే వాడుకోవడానికి ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన 6 నెలలు అంటే ఈ రోజు ఎన్నికలు ఏం లేవు. ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. ఇచ్చిన వాగ్దానాన్ని చిత్తశుద్ధితోటి నెరవేర్చిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా ప్రజల చేత గెలుపొందిన మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా తలకాయలు ఎత్తుకునే విధంగా చేసిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలా ఏ ఊర్లో పోయినా బ్రహ్మరథం పడుతురు, ఏ ఊర్లో పోయినా ప్రజలు అరే. కానీ నేను ఒక్కటే చెప్తున్నా మీ ఛానల్ ద్వారా ప్రతిపక్షాలకు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేను ఎంపీగా గెలిచిన, ఇవాళ ఎమ్మెల్యేలుగా గెలిచిరు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలు చేసేటప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు జరిగే న్యాయాన్ని అడ్డుపడొద్దు, ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ దాంట్లో కొన్ని మెలికలు పెడుతూ ప్రజలను అన్రెస్ట్ అంటే వాళ్ళను పథకం వస్తుందా రాదా అనే ఒక అన్రెస్ట్ తీసుకోవద్దు. నిజంగానే ప్రభుత్వానికి సహకరించండి. ప్రతిపక్షాల నుండి మేము తీసుకుంటున్న పథకం ఈ రోజు ప్రజలకు అందకపోతే ఏమైనా అవకతవకలు ఉంటే మీరందరూ కూడా మాతోటి, మీరు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు కూడా కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నారు, బీజేపీలు, మీ నియోజకవర్గాలలో అటెండ్ కావాల్సింది ఉండే ప్రోగ్రాం. ఎందుకంటే ఇది ప్రజలకు జరిగే మంచి కార్యక్రమం. మీకు ఓట్లేసిన వాళ్ళు కూడా అదే రైతులు కదా, మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేకుండే. ఈ రోజు మీరు కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో కూర్చొని ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేసి రైతులకు వాస్తవంగా ఎవరైనా లబ్ధిదారులకు ఎవరైనా అర్హులకు పథకాలు అందనప్పుడు ఈ పథకాలను ఎలా అందజేయాలనే ప్రయత్నం చేయాల్సింది పోయి మీరు తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా హరీష్ రావు గారు, మీరు ఎక్కడ దాగుర్రో చెప్పండి. మీరు రచలే అయ్యారు, ఇచ్చిన రోజు రాజీనామా చేస్తా అని ప్రగడపాలు పలికిన మీరు ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే మీ ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు కాదు 2 ఏళ్ల దాకా ఎట్లా చేయనియొద్దన్న ఆలోచనతో మీరు మాట్లాడారు. కానీ మీ కక్ష కాంగ్రెస్ మీద ఉండొచ్చు, మీ కక్ష తెలంగాణ ప్రజల మీద ఉండొద్దు. తెలంగాణ ప్రజలు లబ్ధి చెందుతున్నారు. తెలంగాణ ప్రజలు అంటే ఎవరు? మీరే 10 ఏళ్లు పాలించిన ప్రజలే వాళ్ళు, మీకు 2 సార్లు పట్టం కట్టిన ప్రజలే వాళ్ళు. వాళ్ళకి ఇలా బుక్కడి పూల పెడతామని మేమంటే మీకు నచ్చక వాళ్ళందరినీ తప్పుదో పట్టిస్తారు.